బహుజన్ సమాజ్ పార్టీ బీసీ అసెంబ్లీ సమావేశం సోమవారం బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో జరిగింది. పార్టీ అధ్యక్షులు పరంజ్యోతి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ జనగణనను సత్వరమే పూర్తి చేయాలని, జనాభా ప్రతిపాదికన ఉద్యోగాలు, పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు, జిల్లా అధ్యక్షులు సుబ్బారావు, బీసీ నాయకులు కోటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రారంభించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నది. అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలో చైతన్యాన్ని నింపుతున్నాం. బీసీలందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తూ ఉన్నది. దీనిలో భాగంగా నెక్స్ట్ మంత్ అక్టోబర్ 9వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా ఈ డిమాండ్ల మీద ఈ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనిలో కూడా మరి రాష్ట్రంలో కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ, బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళ మద్దతుతోటి, వాళ్ళకి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరితోటి, బీసీ సంఘాలతో కూడా కలిపి మేము ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరిపించాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక బీసీ ప్రధానిగా అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కూడా ఈ భారతదేశంలో బీసీలకు డిమాండ్కి దృష్టిలో పెట్టుకొని ఈ కుల జనగణన జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.